బలగం, కోర్ట్ లాంటి సినిమాల తర్వాత ప్రియదర్శి నుండి సినిమా వస్తుందంటే అంచనాలు బాగా పెరిగిపోతాయి. ఖచ్చితంగా బాగుంటుంది అనే నమ్మకం కూడా ప్రేక్షకుల్లో వచ్చేసింది. తాజాగా ఈయన హీరోగా ఇంద్రగంటి మోహన కృష్ణ తెరకెక్కించిన సినిమా సారంగపాణి జాతకం. మరి ఇది ఎలా ఉందో పూర్తి రివ్యూలో చూద్దాం. కథ విషయానికి వస్తే ప్రియదర్శికి చిన్నప్పటి నుండి జాతకాలంటే మహాపిచ్చి. పొద్దున్నే లేవగానే రోజు జాతకం చూసుకుంటూ ఉంటాడు. ఒక కార్ షోరూంలో సేల్స్మెన్గా పనిచేస్తూ ఉంటాడు దర్శి. అదే కంపెనీలో మేనేజర్గా ఉండే రూపా కొడువాయూర్ 2 ఏళ్లుగా ప్రియదర్శిని ప్రేమిస్తూ ఉంటుంది. ఇద్దరు ఒకరి ప్రేమను ఒకరు చెప్పుకొని పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవాలనుకుంటారు. అంతా సాఫీగా సాగిపోతున్న దర్శి జీవితంలోకి అనుకోకుండా అవసరాల శ్రీనివాస్ అనే ఆస్ట్రాలజర్ ఎంట్రీ ఇస్తాడు. జాతకం చూసి నువ్వు ఒక హత్య చేస్తావంటూ దర్శికి చెప్తాడు. మామూలుగానే జాతకాలంటే పిచ్చుండే ప్రియదర్శి తాను ఎవరిని హత్య చేస్తారో తెలియక పెళ్లిని వాయిదా వేస్తూ ఉంటాడు. ఎవరో ఒకరిని చంపేద్దామని స్నేహితుడు వెన్నెల కిషోర్తో కలిసి వెతుకుతూ ఉంటాడు. అదే సమయంలో అనుకోకుండా తనికెళ్ల భరణి, వైవా హర్ష ఇద్దరు ప్రియదర్శి జీవితంలోకి వస్తారు. మరోవైపు వింతగా ప్రవర్తిస్తున్న ప్రియదర్శిని చూసి పెళ్లి క్యాన్సిల్ చేస్తారు రూప తల్లిదండ్రులు. ఆ తర్వాత ఏం జరిగింది? నిజంగానే దర్శి జాతకంలో మర్డర్ ఉందా లేదా అనేదే మిగిలిన కథ. కథనం విషయానికి వస్తే ఈ రోజుల్లో ఒక ఎమోషనల్ సినిమా చేసి ప్రేక్షకులను కంటతడి పెట్టించడం కాస్త సులువే. 2-3 ఎమోషనల్ సీన్స్ బలంగా పడితే చాలు కనెక్ట్ అయిపోతారు. కానీ ఆడియన్స్ను కడుపు పట్టుకుని నవ్వేలా చేయడం చాలా కష్టం. దానికి చాలా బలమైన కథనాలు ఉండాలి. రొటీన్ స్టోరీ తీసుకున్నా కూడా స్క్రీన్ ప్లే పరుగులు పెట్టాలి. సారంగపాణి జాతకం విషయంలో ఇదే జరిగింది. జాతకాలు నమ్మే ఒక అబ్బాయి నువ్వు హత్య చేస్తావని ఒక ఆస్ట్రాలజర్ చెప్తే ముందు వెనక ఆలోచించకుండా పిచ్చిగా బిహేవ్ చేసే ఒక కథ ఇది. సింపుల్ స్టోరీ తీసుకున్నా కూడా స్క్రీన్ ప్లే పరంగా మాత్రం చాలా హిలేరియస్గా వర్కౌట్ అయింది సారంగపాణి. తొలి అరగంట కాస్త నెమ్మదిగా సాగుతోంది. ఎప్పుడైతే అవసరాల శ్రీనివాస్ కథలోకి వచ్చాడో అక్కడి నుండి అస్సలు ఆగలేదు ఈ సినిమా. ఫస్ట్ హాఫ్ 2-3 సన్నివేశాలు బాగా పేలాయి. ఇక సెకండ్ హాఫ్ వైవా హర్ష వచ్చిన తర్వాత ఎంటర్టైన్మెంట్ డోస్ మరింత పెరిగింది. ప్రియదర్శి, వెన్నెల కిషోర్, హర్ష కాంబోలో వచ్చే సీన్స్ పొట్ట చెక్కలు ఎలా నవ్వించాయి. మరి ముఖ్యంగా సెకండ్ హాఫ్లో వచ్చే చాలా సన్నివేశాలు బాగా వర్కౌట్ అయ్యాయి. సినిమా ఇండస్ట్రీ మీద వేసే జోకులు కూడా భలే ముచ్చటగా ఉన్నాయి. ఇప్పుడు నీకు వేణుస్వామి వచ్చి జాతకం చెప్పాలా? ఇప్పుడు ఫుల్ నేరేషన్ ఇస్తావేంట్రా? స్టార్ హీరోకి చెప్పినట్లు లైన్ చెప్పు చాలు. సంక్రాంతికి అన్ని సినిమాలు వచ్చి ఒకే థియేటర్ మీద పడ్డట్టు అందరూ ఇక్కడే ఉన్నారేంట్రా? ఇలా సినిమా వాళ్ళపై వేసిన జోకులు బాగా పేలాయి. క్లైమాక్స్ కూడా బాగా రాసుకున్నాడు ఇంద్రగంటి. నటీనటుల విషయానికి వస్తే ప్రియదర్శి మరోసారి అద్భుతంగా నటించాడు. ఎలాంటి క్యారెక్టర్ ఇచ్చినా కూడా ఈజీగా అందులోకి దూరిపోతాడు దర్శి. తెలుగు అమ్మాయి రూపా కూడా చాలా బాగా నటించింది. తన వరకు అద్భుతమైన నటనతో ఆకట్టుకుంది. అవసరాల శ్రీనివాస్ కనిపించింది కాసేపైనా కథను మలుపు తిప్పాడు. వెన్నెల కిషోర్ ఈ సినిమాకు మరొక హీరో. 1 లైనర్స్తో బాగా నవ్వించాడు. వైవా హర్ష సెకండ్ హాఫ్ చాలా బాగా నవ్వించాడు. తనికెళ్ల భరణి సహా ఇంకా చాలా మంది నటులు తమ పాత్రలకు న్యాయం చేశారు. టెక్నికల్ టీం విషయానికి వస్తే వివేక్ సాగర్ సంగీతం బాగుంది. పాటలు కూడా బాగానే ఉన్నాయి. ఎడిటింగ్ విషయంలో ఎలాంటి కంప్లైంట్స్ లేవు. సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. నిర్మాణ విలువలు కథకు తగ్గట్లుగా ఉన్నాయి. ఇక దర్శకుడు ఇంద్రగంటి మోహన కృష్ణ చాలా రోజుల తర్వాత తనదైన శైలిలో కడుపు చెక్కలయ్యేలా నవ్వించాడు. కథ పాతదే అయినా కథనం మాత్రం చాలా ఆసక్తికరంగా ఉంది. ఓవరాల్గా సారంగపాణి జాతకం హాట్ సమ్మర్లో కూల్ ఎంటర్టైనర్.